నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ బెదిరిస్తున్నారు. న్యాయం చేయండి అంటూ నెల్లూరు రూరల్ మండలం మన్నవరపాడు గ్రామ నివాసి కోకాటి సుజాత తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సహకారంతో అదే గ్రామానికి తులసి తిరుమలేష్ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, భూ వివాదం సివిల్ కోర్టులో ఉందని తెలిపారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ నుండి పదే ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు రావాలని గట్టిగా మాట్లాడుతున్నారని, తమ కుటుంబానికి జిల్లా కలెక్టర్ అధికారులు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. గ్రామం నాది. మా ఊర్లో 1 ఎకరా పొలం మేము ఎప్పటి నుంచో 32 సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుంటున్నాము. అది మా మావయ్య మేము చేసుకుంటా ఉన్నాము. దాంట్లో వచ్చేసి ఈరోజు తులసి తిరుమలేషు బిరుదోలు పెంచులయ్య అనే వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా మీద దాడి చేస్తా ఉన్నారు. మాది పొలం అంటూ వాళ్ళు తట్టుకోలేక నేను కోర్టుకు అయితే పెట్టుకున్నాను. దాన్ని ఆ కోర్టులో కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు వచ్చేసి నా మీద కంప్లైంట్ చేశారు. సిఎస్ఆర్ మమ్మల్ని అక్కడికి పిలిపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు. కోర్టుకు పెట్టుకోమని అని చెప్పినా కూడా లెక్క చేయడం లేదు. కోర్టు ఏం చేస్తుంది, మీరు వాళ్ళ పొలం ఇచ్చేసిందని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈ 15 రోజుల లోపల మమ్మల్ని 4 సార్లు అక్కడికి తెప్పించి బెదిరిస్తూ ఉన్నారు. మేమైతే వాళ్ళ దాకా తట్టుకోలేక కోర్టుకు పెట్టుకున్నాం అన్నా కూడా లెక్క చేయడం లేదు. ఆ విధంగా బెదిరిస్తూనే ఉన్నారు సార్ వాళ్ళు. నాకైతే భర్త లేడు, నాకు ఉండేది అదే. 32 సంవత్సరాల నుంచి దాన్నే చేసుకుంటా ఉన్నాము. నాకు చిన్న పిల్లలు, దాన్నే సాగుబడి చేసుకుంటా ఉన్నాం మేము. ఈ రోజు వచ్చేసి వాళ్ళు ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే పోలీసులు అయితే పట్టించుకోవడం లేదు. మేము కేసు పెడితే వాళ్ళైతే తీసుకోవడం లేదు. వాళ్ళకైతే చెప్తా ఉన్నారు వేసుకోమని. మా అన్నగారు చేసేది ఆ పొలం మొత్తం వేరే చేసుకుంటా సాగుబడి చేసి వాళ్ళకి ఇస్తా వచ్చేవాడిని. ఆ బిరుదోడు పెంచలేయ తిరుమలేసు అనే వ్యక్తి పెంచలేయ ఏం చేశాడంటే, నాకు ఆయన చేనే కూడా అమ్మేశాడని చెప్పి ఈ తులసి తిరుమలేసు నేను కొన్నాను పెంచలేయ కాడని చెప్పి ఒక చాలు పెట్టుకొని మేమైతే కై నమ్మలా. ఆయనకి ఏది తెలియదు. కొడుకు చనిపోయినాక పోయి కొడుకుని అంతసేపు ఆ పిల్లడు రాలా. కొడుకు చనిపోయినానికి వచ్చి కై పక్కోడని ఒక ముద్ర వేయాలి తీసుకుంటామని అబద్ధాల సంతకాలు పెట్టి ఒకటి వేపించుకొని కైన వాళ్ళకి అమ్మేసి మమ్మల్ని ఈ వాటిన నానా బాధలు పెడుతున్నాడు ఆ పెంచలేని పిల్లోడు. ఆ పిల్లోడు కాడ పోయిన గతంలో మావాడు వాడు కాడ ఇంకో దాంట్లో కాడ ఉన్నారు. ఉండి మా ఊరు ఉన్నంతసేపు రాలా. చనిపోయినాక ఆయన ముసలోడి కాడకు వచ్చి కై నాకు అమ్మేశారు అని చెప్పి నిన్న స్టేషన్ కాడ పిలిపించి సీఏ గారు, మీరు భూలే బాబాకండి, నువ్వు మీ అన్న అమ్మేశాడు, నీకేమైనా ఉంటే ఎత్తుకోరా అంటే ఎత్తుకొస్తే నీది. అప్పటిదాకా వాళ్ళే వేసుకొని అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని కేసు పెట్టినా కానీ తీసుకున్న ఓటంగా లేడు. కోర్టు కొనసారు అది అంటే కోర్టులో గింట్లో అనే లెక్కలు సీఏ గారు పెద్దలు చేస్తాడు మమ్మల్ని. ఇవాళ వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళకే చూస్తున్నారు కానీ నాయకులందరూ కలిసి నిన్నగాక మొన్న దీంట్లోకి వచ్చారు. వాళ్ళకు చూస్తున్నారు కానీ పుట్టకతున్న బిడ్డకు చూడటం లేదు. ఎత్తు వచ్చిన బిడ్డకు చూసుకుంటున్నారు. నేను పడే బాధలు ఇవాళ తిరిగి మా కయ్య ఆ అమ్మ కయ్య గురించి మేము ఇవాళ బాధలు పడుతుంటే ప్రతి ఒక్కరు మా నిన్నగా మొత్తం ఒక పక్కకు వైపు తిరిగి మీరు ఏం చేస్తారు, ఆడగో ఏం పోతారు అనే లెక్కల్లో పోలీసు వాళ్ళ కాడ మేము అన్నిటికి పోకపోతే మమ్మల్ని బయటకు పోయిన లెక్కల్లో మాట్లాడుతున్నా కానీ మంచి చెట్లు మాకు చేసేవాడు లేరు స్వామి లేరా మాకు.